హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫన్ విల్లా అని ఉంటుంది, యజ్దాన్ మాల్ అని. అందులో ఫన్ విల్లా అని పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది. అక్కడికైతే మా పిల్లలతో పాటు వెళ్తున్నాము. ఈ వీడియోలో ఫుల్గా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చేస్తున్నాము అనేది చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్లో అయితే టికెట్స్ తీసుకోవాలి. మేమైతే 1 మంత్కి ఇద్దరు పిల్లలకి కార్డు అయితే చేయించాము. ఆ కార్డు తీసుకొని లోపలికి ఈ లోనికి వెళ్ళాక ఈ పైన వెళ్ళాలంటే వాళ్ళే సాక్సెస్ ఇస్తారు. పెద్దవాళ్ళకైతే కొనుక్కోవాలి సాక్సెస్. చేతికి ట్యాగ్స్ అయితే వేస్తారు పిల్లల్ని ఐడెంటిఫై చేయడానికి.
పిల్లలైతే ఇక్కడ జంపింగ్ చేస్తున్నారు ఈ ట్రాంప్లింగ్ పైన. నాకైతే భయం, స్లోగా చేయండి అని అరుస్తున్నా. చాలా అయితే ఎంజాయ్ చేశారు. ప్లే ఏరియా నుంచి బయటకు వచ్చేసాము. ప్లేయింగ్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేసుకొని గ్రోసరీ ఐటమ్స్, ఇంటికి ఏమైనా సరుకులు కావాలంటే కొనుక్కొని బయటకు వచ్చేసాము. ఆ తర్వాత రోజు ఇంకొక షాప్కి వెళ్ళాము, డిఎఫ్సికి వెళ్ళాము. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాగ్స్ అన్నీ తీసుకోవాలని చెప్పేసి డిఎఫ్సికి వెళ్ళాము. స్కూల్ బ్యాగ్స్ అవి తీసుకున్నాము. తర్వాత పిల్లలకు కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ సమ్మర్ వేడిగా ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సులు కొన్ని తీసుకున్నాము. అలాగా ఏంటేంటి తీసుకున్నాము, ఎలాంటి బ్యాగ్ తీసుకున్నాము అనేది వీడియోలో చూపిస్తాను. షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అన్ని షాపులు ఒకే దగ్గర ఉంటాయండి. డిఎఫ్సి అంటే చూడండి, ట్రైన్ కూడా తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఆ ట్రైన్లో టికెట్ ఉంటుందండి ట్రైన్కి. ఆ ట్రైన్లో టికెట్ తీసుకొని వెళ్తుంది ఆ ట్రైను. చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో చూశాను. ఆడవాళ్ళకి బ్యాగ్స్ అన్నా, నగలన్నా చాలా ఇష్టము. అందుకనే మనము ఎక్కడికి వెళ్ళినా బ్యాగులు అవి చూస్తూ ఉంటాము. నేను తీసుకోవాలనుకున్నాను ఒక బ్యాగ్, అందుకని నేను బ్యాగ్స్ అవి చెక్ చేస్తున్నా. మరి చిన్నగా అయిపోయిందని చెప్పేసి ఆ బ్యాగ్ పెట్టేశాను. చూడండి, మేము షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేస్తున్నాము లిఫ్ట్లోన. ఇదిగోండి, మేమైతే ఇంటికి వచ్చేసాము. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇవైతే తీసుకున్నాము. స్కూల్ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాము. ట్రాలీ బ్యాగ్ అండి ఇది. ఎందుకంటే ఎక్కువ బుక్స్ని పిల్లలు భుజాల పైన హ్యాండిల్ చేయలేరు. అలాగనే ట్రాలీ బ్యాగ్సే యూజ్ చేస్తున్నాము ఇక్కడ. ఈ ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాము. చాలా బాగుంది. మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది. తర్వాత కొన్ని బట్టలు కూడా తీసుకున్నాము. ఈ విధంగా ట్రాలీ చేసుకుంటూ బుక్స్ అందులో వేసుకొని ట్రాలీ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోవడమే. అలాగే ఈ డ్రెస్సులు అయితే తీసుకున్నాము. మా పెద్ద అబ్బాయి అయితే కొన్ని డ్రెస్సులు తీసుకున్నాడు. ఒక 3 డ్రెస్సెస్ తీసుకున్నాడు. మా చిన్న అబ్బాయి ఒక 3 సెట్స్ తీసుకున్నాడు. ఇక్కడ డ్రెస్సులు అనేవి చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయండి. అందుకే ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము. చూడండి ఎంత బాగున్నాయి. కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి, కానీ పిల్లలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు వేసుకున్నాక. ఇవి మా పెద్ద డ్రెస్సులు, ఇవి మా చిన్న డ్రెస్సులు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మా చిన్న అబ్బాయి అండి. ఇంట్లో వేసుకునేవే తీసుకున్నాం. సమ్మర్కి సాఫ్ట్గా, స్మూత్గా ఉన్నాయని చెప్పేసి చాలా బాగున్నాయి. ప్లీజ్